హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక ఏజెస్ దాంట్లో క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయే ముందు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ అదేవిధంగా యావరేజెస్. సో ఈ రెండు టాపిక్లు మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ రెండు టాపిక్లు వస్తే మనం ఈ యొక్క ఏజెస్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే, సో ఒక ఇద్దరు వ్యక్తులు కనుక ఇచ్చారనుకోండి, XY కనుక ఇస్తే వీళ్ళు ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల మధ్య డిఫరెన్స్ ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటది. ఓకేనా? సో ఇద్దరు వ్యక్తులు కనుక ఇస్తే వాళ్ళ యొక్క ఏజెస్ ఎల్లప్పుడూ కూడా సేమ్ డిఫరెన్స్ లో ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10 సంవత్సరాలు, ఇంకొక వ్యక్తి 15 సంవత్సరాలు అనుకోండి వయసులు. ఒక 30 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, ఈ వ్యక్తి 40 అయితే ఈ వ్యక్తి ఏమవుతుంది 45. వీళ్ళిద్దరు ఏజ్ల మధ్య డిఫరెన్స్ ఎంత? ఓకే, ఇది ఒక్కటి మనకు గుర్తుంది అనుకోండి, క్వశ్చన్స్ ఈజీగా మనం సాల్వ్ అయితే చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. And first question, Srinivas has just got married to a girl who is 4 years younger than him. After 5 years, their average age will be 33 years. Find the present age of the girl. ఓకేనా? సో శ్రీనివాస్ అంట తన కంటే 4 సంవత్సరాలు చిన్నదైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. సో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు. అమ్మాయి ప్రస్తుత వయసును కనిపెట్టమంటున్నాడు. ఓకే, సో శ్రీనివాస్ తనకంటే 4 సంవత్సరాలు చిన్నదైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సో శ్రీనివాస్ present age, present. సో ఆ యొక్క వైఫ్ దట్ ఈక్వల్స్ టు వై అనుకుంటే, సో ఫస్ట్ కండిషన్ లో తనకంటే చిన్నది, దట్ మీన్స్ ఫస్ట్ కండిషన్ లో x మైనస్ వై దట్ ఈక్వల్స్ ఎంత 4. వీరిద్దరు వయసుల మధ్య డిఫరెన్స్ ఎంత 4. అండ్ అదే విధంగా మనకు 5 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్ ఇది, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత 33. సో సగటు అంటే ఏంటిది, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అవునా? సో ఇది మొత్తం ఎంత 33 అంట. సో రాశుల మొత్తం ఎంత మనకు తెలియదు, కానీ రాశుల సంఖ్య ఎంత, ఇద్దరు క్యాండిడేట్స్ కాబట్టి 2. సో రాశుల మొత్తం దట్ ఈక్వల్స్ టు 33 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 66. ఎప్పుడు ఇది 5 years తర్వాత, 5 సంవత్సరాల ఓకే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులో మొత్తం ఎంత 66. ఓకే, మరి ప్రస్తుతం ఏమవుతుంది, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 66 అయితే ప్రజెంట్ ఏముంటుంది, శ్రీనివాస్ వయసు 5 సంవత్సరాలు తగ్గుద్ది, తర్వాత తన యొక్క వైఫ్ యొక్క వయసు కూడా 5 సంవత్సరాలు తగ్గుద్ది. దట్ మీన్స్ 66 మైనస్ 10 దట్ ఈక్వల్స్ టు 56. సో వాళ్ళ యొక్క ప్రస్తుతం ఏజెస్ యొక్క మొత్తం ఎంత 56. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై, ఎందుకంటే ప్రస్తుతం శ్రీనివాస్ ని ఎక్స్ గా, వైఫ్ యొక్క ఏజ్ ని వైగా తీసుకున్నాం కాబట్టి దట్ ఈక్వల్స్ టు 56. సో ఇది ఈక్వేషన్ 1 అయింది, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఒక డేటాను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో x మైనస్ వై, x ప్లస్ వై. సో x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు ఎంత 56, x మైనస్ వై దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2x దట్ ఈక్వల్స్ టు 60. సో x ఈక్వల్స్ టు 30. సో శ్రీనివాస్ యొక్క ప్రెసెంట్ వయసు ఎంత 30 సంవత్సరాలు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే తన వైఫ్ యొక్క వయసు 26 సంవత్సరాలు. సో సో ఇది ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్, 17/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 year ago the ratio of ages of Saket and Tilak was 5:6 respectively. 4 years hence this ratio would be become 6:7. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద సాకేత్ ఈజ్. ఓకేనా? ఏడాది క్రితం అంట సాకేతు మరియు తిలక్ యొక్క వయసుల మధ్య నిష్పత్తి అంట 5:6 అంట. 4 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతం నుంచి 4 ఏళ్ల తర్వాత వాళ్ళ మధ్య నిష్పత్తి ఎట్లుందంట 6:7 ఉంటే సాకేత్ ప్రస్తుత వయసు ఎంత? సో సాకేత్ అండ్ అదే విధంగా మనకు తిలక్ ఇచ్చేసాడు. సో 1 year బ్యాక్. ఓకేనా? ఇక్కడ 1 year బ్యాక్. ఓకే, ఎట్లా ఉంది 5:6. సో
ఇక్కడ మనకు ప్రజెంట్ ఇది 1 ఇయర్ బ్యాక్. ఓకే. అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత. ఇది ప్రజెంట్. ఎందుకు అడుగుతుందంటే ఇక్కడ సాకేత్ యొక్క ప్రస్తుత వయసు కదా కావాల్సింది. కాబట్టి ఇది ప్రెజెంట్. ఇక్కడ మనకి ఈ డేటా కావాలి. సో 1 ఇయర్ బ్యాక్ వీళ్ళ యొక్క రేషియో ఇట్లా ఉంది. 4 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉందంట? 6:7. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి ఉంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ నుంచి ఇక్కడ టైం గ్యాప్ ఎంత? ఈ 5 to 6 కి టైం గ్యాప్ ఎంత? సో ఇది -1 + 4. సో చేస్తే మనకు 5 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 కాబట్టి 1 = 5 ఇయర్స్. కాబట్టి ఇప్పుడు సాకేత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? సో ప్రెజెంట్ దీన్ని తీసుకొనున్నా అంటే ఈ డేటాని తీసుకొనున్నా మనం చేయొచ్చు. ఈ డేటాని తీసుకొని చేయొచ్చు. సో ఇది తీసుకుందాం. సో 5 × 5 దట్ ఈక్వల్స్ టు 25. అండ్ ఇక్కడ ఒక సంవత్సరం క్రితంది కదా. సో ప్రస్తుతం ఏమవుతుంది? +1 దట్ ఈక్వల్స్ టు 26. సో సాకేత్ యొక్క ప్రెజెంట్ వయసు ఎంత? 26 సంవత్సరాలు. మరి ఓకే. ఇప్పుడు మరి తిలక్ ఎంత? ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే. సో తిలక్ ప్రెజెంట్ వయసు ఏమవుతుంది? 31 ఇయర్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A is twice as old as B. B is 1/3 as old as C. The sum of the ages of A, B, C is 42 years. Find the sum of the ages of A and B. ఓకేనా? ఏ వయసు అంట బి వయసు కంటే రెట్టింపు ఉంటుందంట. అండ్ బి వయసు అంటే సి వయసులో 1/3 వంతు ఉంటుందంట. ఏబిసి ముగ్గురు వయసులు కలిపితే మనకు ఎంత వస్తుందంట? 42 సంవత్సరాలు అయితే ఏబిల యొక్క వయసుల మొత్తాన్ని మనం పెట్టమంటుండు. ఓకే. సో ఇక్కడ ఏ వయసు బి వయసు కంటే రెట్టింపు. అంటే బి వయసు తెలుసుకుంటే ఏ వయసుని తెలుసుకోవచ్చు. బి వయసు సి వయసులో 1/3 వంతు. అంటే మనకు బి వయసు తీసుకుంటే సి వయసుని తెలుసుకోవచ్చు. లేదంటే సి వయసుని తీసుకుంటే బి వయసుని తెలుసుకోవచ్చు. 1/3 వంతు అంటే సరే బి తీసుకుందాం. సో బి వయసు మనం ఎక్స్ అనుకుంటే ఏ వయసు ఏమవుతుంది? 2 టైమ్స్ కదా, 2x. సి ఏమవుతుంది? దానికి 3 టైమ్స్ 1/3 కాబట్టి 3x. ఓకే. ఎక్స్ 2x 3x మనకు వచ్చేసింది. ఇక్కడ ఏమంటుండు? ఏబిసి మొత్తం ఎంత? 42 సంవత్సరాలు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x దట్ ఈక్వల్స్ టు ఎంత? 42. ఓకే. సో 3 2 5 1 6 6x దట్ ఈక్వల్స్ టు 42. అండ్ x ఈక్వల్స్ టు 6 ఏళ్ళ 42. సో x ఈక్వల్స్ టు 7. సో b ఈక్వల్స్ టు 7, దిస్ ఈక్వల్స్ టు 14 అండ్ దిస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 21. అడిగింది ఏంది? a ప్లస్ బి వయసులో మొత్తం. సో a ప్లస్ బి 7 ప్లస్ 14 ఎంత? 21. వాళ్ళిద్దరు వయసులో మొత్తం ఎంత? 21 సంవత్సరాలు. ఇది మనకు 17/8/2022 రోజు షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే. And next question. The age of a father 6 years ago was 6 times then the age of his daughter. 3 years hence, the father will be thrice as old as his daughter. What is the present age of the daughter? ఓకే నా 6 ఏళ్ల క్రితం అంట తండ్రి వయసు అంట అప్పటి కుమార్తె వయసుకు 6 రెట్లు ఉండేదంట. అయితే 3 ఏళ్ల తర్వాత అంట తండ్రి వయసు అంట కూతురు కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటే ప్రస్తుతం కుమార్తె యొక్క వయసు ఎంత? ఓకే. సో 6 ఏళ్ల క్రితం డేటా ఉంది, ప్రెసెంట్ డేటా కావాలి. అండ్ 3 ఏళ్ల తర్వాత 6 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం 9 ఏళ్ల టైం స్పాన్ ఉంది మన దగ్గర. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు 17/8/2022 నుండి షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. సో 6 ఏళ్ల క్రితం 6 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్. సో మనకు డాటర్ ఏజ్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకే. డాటర్ ఏజ్ ఎక్స్ అయితే అప్పుడు తండ్రి వయసు ఏమవుతుంది? 6 టైమ్స్ కదా. సో ఫాదర్ 6x. ఓకే. సో ప్రజెంట్. ఓకేనా? ప్రజెంట్ తీసుకుంటే ఏమవుతుంది? డాటర్ వయసు ఎక్స్ 6 సంవత్సరాల క్రితం ఏమో ఎక్స్, ప్రజెంట్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 6. అదే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? 6x ప్లస్ 6. ఓకే. సో ఇక్కడ దాకా ప్రజెంట్ వాళ్ళ డేటా వచ్చేసింది. గుడ్. ఇప్పుడు మనకేమైంది? 3 ఏళ్ల తర్వాత తండ్రి కంట కుమార్తె వయసులో 3 రెట్లు అంట. ఓకే. 3 ఏళ్ల తర్వాత. సో కుమార్తె తండ్రి తీసుకుంటే 6x ప్లస్ 6 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? x ప్లస్ 6 ప్లస్ 3. ఇది ఈ డేటా వచ్చేసింది. అయితే 3 రెట్లు కాబట్టి ఇంటూ 3. కుమార్తె కంటే కదా 3 రెట్లు ఎక్కువ కాబట్టి
కుమార్తె డేటాని 3 టైమ్స్ చేస్తే తండ్రి వయసు వచ్చేస్తుంది. సో 6x + 9 దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 3x 9 9 3 27. ఓకే. సో 6x 3x పోతే ఇక్కడ 3x అండ్ 27లో 9 పోతే 18. సో x ఈక్వల్స్ టు 6. ఓకే, x ఈక్వల్స్ టు 6. అయితే అడుగుతుంది ఏంది, కుమార్తె యొక్క ప్రస్తుత వయస్సు. ప్రస్తుత వయసు ఏంటిది x + 6. సో 6 + 6 దట్ ఈక్వల్స్ టు 12. కుమార్తె యొక్క ప్రస్తుత వయసు ఎంత? 12 సంవత్సరాలు, 12 ఇయర్స్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Aruna has a younger sister whose age is 8 years less than that of Aruna. If Aruna's sister age is 18 years, then Aruna's age is. ఓకేనా, అరుణ కంటే ఒక చెల్లెలు ఉందంట. ఆ చెల్లెల యొక్క వయసు అంట అరుణ కంటే 8 సంవత్సరాలు చిన్నదంట. అరుణ యొక్క ప్రస్తుత వయసు అంట 18 సంవత్సరాలు. అయితే అరుణ యొక్క వయసు ఎంత? సో అరుణకు వాళ్ళ యొక్క సిస్టర్ మధ్య డిఫరెన్స్ ఎంత? 8. సో ఆ సిస్టర్ ప్రస్తుత వయసు 18. సో అరుణ వయసు కావాలంటే అరుణ ప్రస్తుత వయసు 26 సంవత్సరాలు. ఓకే, సో ఇది 17/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. హౌ ఓల్డ్ విల్ కీర్తి బి ఆఫ్టర్ 5 years? ఓకేనా, శాంతి కీర్తి యొక్క ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఎట్లా ఉందంట? 7:3 నిష్పత్తిలో ఉన్నాయంట. 5 సంవత్సరాల తర్వాత శాంతి వయసు ఏమవుతుందంట? 40 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల తర్వాత కీర్తి వయసు ఏమవుతుంది? ఓకే, సో శాంతి కీర్తి. సో ప్రస్తుత వయసుల యొక్క డేటా ఇచ్చేసిండు 7:3. ఓకే, సో 5 సంవత్సరాల తర్వాత శాంతి వయసు 40 అవుతుంది. సో ఆఫ్టర్ 5 years శాంతి వయసు ఏమవుతుంది? 40. శాంతి ఏజ్ దట్ ఈక్వల్స్ టు 40. సో ప్రెసెంట్ ఏమవుతుంది? ప్రెసెంట్ వయసు ఏమవుతుంది? 40 నుంచి 5 పోతే 35. సో ప్రస్తుతం వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క నిష్పత్తి 7:3. సో ఈ 35 అనేది శాంతి యొక్క 7కి సమానం. సో దిస్ ఈస్ 35. ప్రజెంట్ 7 5ల ఇంటూ 5. సో ఇదేమవుతుంది 3 5ల 15. సో కీర్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత? 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 15 + 5 దట్ ఈక్వల్స్ టు 20. సో కీర్తి 5 సంవత్సరాల తర్వాత వయసు 20 సంవత్సరాలు. And next question. My father is presently 25 years older than me. The sum of our ages 5 years ago was 39 years. Find my present age. ఓకేనా, సో మా నాన్న యొక్క ఏజ్ అంటే ప్రస్తుతం నా యొక్క వయసు కంటే 25 సంవత్సరాలు పెద్దవాడంట. 5 సంవత్సరాల క్రితం మా యొక్క వయసుల మొత్తం ఎంత? 39 సంవత్సరాలు. ప్రజెంట్ ఎంత ఉంటది? 5 సంవత్సరాల క్రితము ఫాదరు ప్లస్ సన్ వాళ్ళ యొక్క ఇద్దరు ఏజెస్ ఎంత? 39. ఇప్పుడు 5 years బ్యాక్. సో ప్రజెంట్ ఏమవుతుంది? ఇతని యొక్క ఏజ్ +5, ఇతని యొక్క ఏజ్ +5. సో దట్ ఈక్వల్స్ టు 49. ఓకే, ఫాదర్ ప్లస్ సన్ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎంత? 2 కలిపితే 49. అండ్ తండ్రి వయసు కొడుకు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. సో F - S దట్ ఈక్వల్స్ టు 25. సో ఇదేమవుతుంది? F + S దట్ ఈక్వల్స్ టు 49. సో ప్రస్తుతము తండ్రి కొడుకుల యొక్క వయసుల మధ్య తేడా అండ్ వాళ్ళ యొక్క వయసులు మొత్తం ఉంది. క్యాన్సల్ చేసేయండి. F + S దట్ ఈక్వల్స్ టు 49. F - S దట్ ఈక్వల్స్ టు 25. సో 2F దట్ ఈక్వల్స్ టు 4 7. సో F దట్ ఈక్వల్స్ టు 37. ఓకే, ఫాదర్ యొక్క ఏజ్ ఎంత? 37 సంవత్సరాలు. అండ్ దీనిలోంచి మనం ఏం తీసేస్తే మనకు సన్ యొక్క వయసు వస్తుంది? 25 సంవత్సరాలు తేడా కదా. సో 37 - 25 తీసేస్తే మనకు 12 వచ్చేస్తుంది. సో ప్రస్తుతం ఆ యొక్క కుమారుని యొక్క వయసు ఎంత? 12 సంవత్సరాలు. సో 12 + 25 37 సంవత్సరాలు. సేమ్ మనకి ఒక డేటా అంతా మ్యాచ్ అవుతుంది. చూడండి, సో దిస్ ఇస్ 18/8/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ P and Q is 15 years more than the sum of ages of Q and R. How many years younger is R as compared to P? ఓకేనా. సో ఇక్కడ మనకు PQ యొక్క వయసుల మొత్తం అనేది QR యొక్క వయసుల మొత్తం కంటే 15 సంవత్సరాలు ఎక్కువ అయితే P తో పోలిస్తే R 8 సంవత్సరాలు చిన్నవాడు. ఓకేనా. సో P ప్లస్ Q యొక్క ఏజ్ అనేది మనకు Q ప్లస్ R కంటే కూడా 15 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ప్లస్ 15. ఓకే. సో ఇక్కడ Q క్యాన్సల్. సో P ఈక్వల్స్ ఏమవుతుంది R ప్లస్ 15. సో P యొక్క ఏజ్ R కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. సో ఎంత 15. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 18/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. సో మీకు ఇక్కడ ఈ విధంగా ఒక సైడ్ క్వశ్చన్స్ ఈ విధంగా మనం ఇట్లా తీసుకుంటే మీకు ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఒపీనియన్ షేర్ చేయండి. ఇంత ముందేమో మనం మొత్తం పైన మొత్తం క్వశ్చన్ పెట్టేసుకొని కింద మొత్తం మనం స్పేస్ యూజ్ చేసుకునేటోళ్ళం. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు మరొక సైడ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఒపీనియన్ ద్వారా షేర్ చేయండి. ఓకే. And next question. The sum of the present ages of a father and his daughter is 8 years. 8 years ago, the father's age was 7 times the age of his daughter. 8 years from now, what will be the daughter's age? So, present తండ్రి కూతుర్ల యొక్క ప్రస్తుత వయసుల యొక్క మొత్తం అంట 80 సంవత్సరాలు అంట. 8 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అంట కూతురు వయసుకి 7 రెట్లు అయితే 8 సంవత్సరాల తర్వాత కూతురు వయసు ఎంత? ఓకేనా. సో, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3. ఓకే. సో 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల తర్వాత కూతురు వయస్సు. ఓకే. సో తండ్రి కూతురు. సో డాటర్ ప్రజెంట్ డాటర్ ఏజ్ అనేది మనం ఎక్స్ అనుకుందాం. ఓకే. ప్రజెంట్ డాటర్ యొక్క ఏజ్ అనేది ఎక్స్ అనుకుంటే తండ్రి యొక్క వయసు ఏమవుతుంది మనకు ఆ ఇద్దరు వయసులో మొత్తం 80 సంవత్సరాలు. సో ఫాదర్ వయసు 80 - x. సో ఇక్కడ ఎక్స్ ఈ డేటా మొత్తం తీసుకుంటే మనకి 80 రావాలి. సో మనకు ఫాదర్ డేటా తెలియదు, డాటర్ డేటా తెలియదు, అంటే కూతురు డేటా తెలియదు. కాబట్టి డాటర్ అంటే కూతురు మనం ఎక్స్ అనుకుంటే ఫాదర్ 80 - x. 8 ఏళ్ల క్రితం అంటే 8 సంవత్సరాల క్రితం ఎట్లా అంట x - 8. అప్పుడు ఏమైంది కూతురు వయసుకి 7 రెట్లు అంట ఇంటూ 7 దట్ ఈక్వల్స్ టు 80 - x అండ్ 8 బ్యాక్ కాబట్టి. సో 7x - 7 56. 8 డైరెక్ట్ తీసేద్దాం. 80లోంచి 8 పోతే 72. 72 - x. సో -x యువతలకు వస్తే +x దట్ ఈక్వల్స్ టు 80x. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో 72 + 56. సో 8x దట్ ఈక్వల్స్ టు 128. సో x దట్ ఈక్వల్స్ టు 8 1 8 8 6 48. సో x ఈక్వల్స్ టు 16. సో ప్రజెంట్ డాటర్ యొక్క వయసు 16. సో ఇతని యొక్క వయసు ఏమవుతుంది 16 నుంచి 80 తీసేస్తే ఏమవుతుంది 16 నుంచి 10 పోతే 70, 70లోంచి 6 పోతే 64. ఓకే. మరి క్వశ్చన్ ఏమడిగింది 8 సంవత్సరాల తర్వాత కూతురి యొక్క వయసు. సో ప్రస్తుతం 16 + 8 ఎంత 24. 24 years. Option D is our answer. And next question. Kohli is younger than Rohit by 3 years. If the ages of Kohli and Rohit are in the ratio of 7:8, how old is Kohli? ఓకేనా. రోహిత్ కంటే కోహ్లీ అంటే 3 సంవత్సరాలు చిన్నవాడంట. కోహ్లీ రోహిత్ల యొక్క వయసు యొక్క నిష్పత్తి ఎంత 7:8 అయితే కోహ్లీ వయసు ఎంత? ఓకే. సో కోహ్లీ అండ్ అదేవిధంగా రోహిత్. ఓకే. సో ఇప్పుడు నిష్పత్తి ఎట్లా ఇచ్చేసిండు 7:8. ఇంకేమైనా డేటా ఉందా? వాళ్ళిద్దరి యొక్క వయసుల మధ్య తేడా ఎంత 3 సంవత్సరాలు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 3 సంవత్సరాలు అయితే అడిగింది ఎవరిది కోహ్లీ వయసు. సో కోహ్లీ అంటే కే. సో 7 ముళ్ళ 21. కోహ్లీ వయసు ఎంత 21. సో 22/8/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు గ్రూప్ డి ఎగ్జామ్ లో 19, 20, 21 రోజు ఎగ్జామ్ జరగలేదు. ఓకే. సో 18 తర్వాత
19, 20, 21 జరగలేదు. 22, 23, 24, 25 మాత్రమే మన యొక్క సికింద్రాబాద్ జోన్‌లో జరిగినాయి. తర్వాత మొత్తం మనకు అదర్ జోన్స్‌లో జరిగినాయి. ఓకే. సో, ఈ 3 డేస్ మధ్యలో ఎగ్జామ్స్ లేవు. మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ ఈడ మధ్యలో మిస్ చేసిరని అడగకుర్రి. ఓకేనా. సో, మధ్యలో ఎగ్జామ్స్ జరగలేదు. ఓకే. కావాలంటే మన దగ్గర ఆల్రెడీ 99 షిఫ్ట్‌లకు సంబంధించి క్వెషన్ పేపర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యొక్క యాప్‌లో ప్రీవియస్ ఇయర్ సెగ్మెంట్‌లో అక్కడి నుంచి చూసుకోండి. And next question. A father is presently 3 times his daughter's age. After 10 years, he will be twice as old as her. Find the daughter's present age. ఓకేనా. సో, ఒక తండ్రి యొక్క ప్రస్తుతం తన యొక్క కుమార్తె వయసుకు 3 రెట్లు ఉందంట. ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆమె యొక్క వయసు కంటే రెట్టింపు వయసు కలిగి ఉంటే ప్రస్తుతం కుమార్తె వయసును కనుక్కోమంటుడు. సో, కుమార్తె డాటర్ ప్రెజెంట్ వయసు ఎక్స్ అనుకుంటే ఫాదర్ వయసు ఏమైంది 3x. ఫాదర్ వయసు 3x. ఓకే. 10 సంవత్సరాల తర్వాత ఆమెకు రెట్టింపు. సో, 10 సంవత్సరాలంటే డాక్టర్ కూడా 10 కదా. 10 సంవత్సరాలు ఇంటూ 2 టైమ్స్ దట్ ఈక్వల్స్ టు 10 ఇయర్స్ తర్వాత 3x ప్లస్ 10 కుమార్తె యొక్క ప్రెజెంట్ వయసును కనిపెట్టమంటుంది. ఓకే. సో, ఇదేమవుతుంది 20 ప్లస్ 2x దట్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 10. సో, ఇక్కడ 2x అక్కడ x ఇది 3x పోతే x ఉంటది. ఈ 10 యువతలకి వస్తే సో, x ఈక్వల్స్ టు 10. సో, కుమార్తె ప్రస్తుత వయసు 10 సంవత్సరాలు. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి సిపిటి యొక్క టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం డెడికేటెడ్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఛానల్ అండ్ అదేవిధంగా సజెషన్ రీడింగ్ ఛానల్ తరపున. సో, ఎవరైతే తెలుగు మీడియం డెడికేటెడ్‌గా మాక్ టెస్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాక్ టెస్ట్‌లను గ్యాదర్ చేసుకోండి. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా మీకైతే అందుబాటులో ఉంది. ఓకే. And next question. 10 years ago, a mother was 3 times as old as her son. 5 years ago, she was 5/2 times of her son's age. What is her present age? సో, 10 ఏళ్ల క్రితం అంట ఒక తల్లి వయసు అంట తన యొక్క కొడుకు వయసుకి ఎన్ని రెట్లు? 3 రెట్లు అంట. ఓకే. అయితే 5 సంవత్సరాల క్రితము తన యొక్క వయసు అంట కొడుకు వయసులో 5/2 వంతుంటే ఇక్కడ ప్రస్తుతం ఆమె వయసు ఎంత? ఓకే. ఓకే. సో, 10 ఏళ్ల క్రితం 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్. సో, 10 ఇయర్స్ బ్యాక్ కుమారుని యొక్క వయసు అంటే సన్ యొక్క ఏజ్ మనం x అనుకుంటే మదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది 3 టైమ్స్ కదా. కాబట్టి 3x. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం అంటే 10 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల క్రితం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది సన్ యొక్క వయసు x ప్లస్ 5. ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడ మధ్య తేడా 5 కదా. కాబట్టి అండ్ నెక్స్ట్ మదర్ ఏమవుతుంది 3x ప్లస్ 5. ఓకే. సో, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమంటుండ్రు 5/2 టైమ్స్ ఎక్కువ అంట. ఓకే. సో, 3x ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 5/2 ఆఫ్ x ప్లస్ 5. ఓకే. సో, దీన్ని కాసా కట్టేస్తాం. ఫస్ట్ లోపలికి ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 3x ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 5/2x ప్లస్ 5 5 25. 25/2 అంటే 12.5. 12.5. సో, ఎక్స్‌లను ఓవైపు ఇదంతా ఓవైపు తీసుకొచ్చేస్తే సో, ఇదేమవుతుంది 3x మైనస్ 5/2x దట్ ఈక్వల్స్ టు 12 లోంచి 5 పోతే 7. సో, 7.5. ఓకే. సో, ఇది కాసా కడితే 3 2 6 6x మైనస్ 5x/2 దట్ ఈక్వల్స్ టు 7.5. సో, 6 లోంచి 5 పోతే x దట్ ఈక్వల్స్ టు 7.5 2 ఎంత 15. సో, x విలువ 15. సో, ఇది 15 అండ్ 15 గుణిలు 45. సో, ఇది వచ్చేసరికి 20 50. అయితే ప్రస్తుతం ఆమె వయసు ఎంత? 10 ఇయర్స్ బ్యాక్ 45 అయితే ప్రెజెంట్ ఏమవుతుంది 55 కదా. సో, దీనికి ప్లస్ 5 చేస్తే 55. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ C is our answer. Okay. And next question. In the year 2000, Monu was 3 times his sister's age. In 2010, he was 24 years older than her. Find the Monu's age in 2010. Okay. సో, 2000 సంవత్సరంలో అంట మోను తన యొక్క సోదరి వయసు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాడంట. 2010లో అతను తన యొక్క సిస్టర్ కంటే 24 ఏళ్ళు పెద్ద అంట. అయితే 2010లో మోను వయసును కనిపెట్టమంటుండు. ఓకే. సో, ఈ 23/8/2020 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్.
ఓకే, మోను తన యొక్క సిస్టర్ కంటే 3 టైమ్స్. సో మోను యొక్క సిస్టర్ ఎప్పుడు 2000లో. సో 2000లో సో తన యొక్క సిస్టర్ ఎక్స్ అనుకుంటే మన మోను ఏమైతుండు 3 టైమ్స్ కదా, అంటే 3x. ఓకే, మరి 2010లో సిస్టర్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్ కాబట్టి x+10 మోను 3x+10. ఓకే, సో ఇక్కడ డేటా వచ్చేసింది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 24 ఇయర్స్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 24 ఇయర్స్. సో 3x+10 దట్ ఈక్వల్స్ టు x+10 ప్లస్, సో అక్కడ డిఫరెన్స్ 24 ఇయర్స్ కాబట్టి ఆ 24ను కూడా తన యొక్క సిస్టర్ దగ్గర ఉంచేసి అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. సో 3x ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్. సో 3x దట్ ఈక్వల్స్ టు x+24. సో ఇక్కడ x ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే 2x దట్ ఈక్వల్స్ టు 24, x ఈక్వల్స్ టు 12. ఓకే, సో x అంటే ఏంటిది? 2000 సంవత్సరంలో తన యొక్క సిస్టర్ యొక్క అసలు ఏజ్. సో ఎంత? 12, మనోడు 36. సో అడిగింది మోను వయసు ఎప్పుడు? 2010లో. సో 36 + 10 దట్ ఈక్వల్స్ టు 46. సో ఏజ్ ఎంత? 46. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. Rani's sister's age is 4 years more than her age. If her sister's age is 28 years, then find the Rani's age. రాణి సోదరి యొక్క వయసు అంట రాణి కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంట. అయితే ఆమె సోదరి వయసు 28 సంవత్సరాలు అయితే ఆమె వయసు ఎంత? రాణి సోదరి. సో రాణి సిస్టర్ ఏజ్ 28. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 - 4 దట్ ఈక్వల్స్ టు రాణి ప్రెసెంట్ ఏజ్ ఎంత? 24. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? అండ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇక ముందు మనం చెప్పబోయేటటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ మొత్తం కూడా ఆర్థమెటిక్ చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యొక్క కంటెంట్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి. తెలుగు మీడియం కూడా మనకు విత్ ఇన్ ఏ షార్ట్ టైం అయితే రాబోతుంది. ఆ యొక్క కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం డెడికేటెడ్ గా ప్రొవైడ్ చేసినటువంటి యొక్క కంటెంట్ ని ఉపయోగించుకోండి. ఓకేనా? And next question. The sum of the ages of a mother, son and daughter is 70 years. If the mother is thrice as old as her son and the daughter is 5 years older than her brother, how old is the mother? ఓకేనా? సో తల్లి కుమారుడు కుమార్తె యొక్క వయసులో మొత్తం అంటే 70 సంవత్సరాలు అంట. తల్లి వయసు అంట కొడుకు వయసు కంటే 3 రెట్లు. అండ్ అదేవిధంగా కుమార్తె వయసు తన యొక్క సోదరుని కంటే 5 సంవత్సరాలు పెద్దదైతే తల్లి వయసు ఎంత? అంతా ఒకటే ప్రెసెంట్ టైం. కాకపోతే ఏంది? వాళ్ళలో వేరియేషన్ ఉంది. సో ఫస్ట్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 5 సంవత్సరాలు ఎక్కువ కదా. సో డాటర్ ఏజ్ ఏమవుతుంది? x+5. సో తల్లి వయసు ఏమవుతుంది? 3x. అంతే కదా, 3 టైమ్స్ కాబట్టి. సో మదర్ 3x. ముగ్గురు ఎంత? వయసులో మొత్తం 70 సంవత్సరాలు. సో x+5 + 3x దట్ ఈక్వల్స్ టు 70. సో 1, 2, 3 మొత్తం ఎంత? 5. 5x + 5 that equals to 70. 5x that equals to 5 అవతలి పోతే -65. సో x equals to 13. 13 5ల 65. అయితే తల్లి వయసు ఎంత? 13 ముళ్ళ. సో 13 ముళ్ళ 39. సో తల్లి యొక్క ప్రెసెంట్ వయసు ఎంత? 39 సంవత్సరాలు. సో ఇది మనకు 23/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ ఇక్కడితో మనకి ఒక ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. పార్ట్ 1 సక్సెస్ఫుల్ గా ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ మీకు ఏ విధంగా ఉంది, ఒక సైడ్ మొత్తం కంటెంట్ ఇస్తే ఎట్లా ఉంది అనేది, ముందు మనం ప్రీవియస్ గా పైన ఇచ్చింది ఎట్లా ఉంది ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ప్రెజెంట్ వర్షన్ బాగుంది అంటే ఇట్లనే మనం కంటిన్యూ చేద్దాం. సో మీరు ఇచ్చే ఇన్పుట్స్ ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వేరియేషన్స్ లో మోడిఫికేషన్స్ లో చేయడం జరుగుతుంది. సో ఏ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్సే. సో మీరు ఫర్దర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తూనే ఉంటుంది. సో మీ సపోర్ట్ తోటి మన ఛానల్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ మీరు నాతోటి పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ అనేది మీకు ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి.
అండ్ అక్కడ నుంచి మనం డైరెక్ట్గా పర్సనల్ 1-to-1 చాట్ ఉంటుంది, 1-to-1 కాల్స్ కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి ఇంకెందుకు కలిసిన ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే లింక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరఫున రైల్వే గ్రూప్ డి డెడికేటెడ్గా ఫౌండేషన్ కోర్స్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ మీకు ఆ యొక్క క్లాసెస్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ పార్ట్ కూడా దీంట్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క కంటెంట్ చూడలేదో వాళ్ళందరూ కూడా దీనిలో మన కోర్సులోకి వెళ్ళిపోయి ఫ్రీగా డేటా అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.